తెలంగాణ వ్యాప్తంగా బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. సరూర్ నగర్ స్టేడియంలో నిర్వహించిన బతుకమ్మ అతిపెద్ద బతుకమ్మగా గిన్నీస్ రికార్డుకెక్కింది. ఇక ఇవాళ జరగనున్న సద్దుల బతుకమ్మ సందర్భంగా నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. దసరా ఉత్సవాల్లో భాగంగా హైదరాబాద్లో జరిగిన బతుకమ్మ కార్యక్రమం గిన్నిస్ రికార్డు సాధించింది. సరూర్ నగర్ స్టేడియంలో నిర్వహించిన బతుకమ్మ కార్యక్రమం గిన్నిస్లో చోటు దక్కించుకుంది. 64 అడుగుల ఎత్తులో ఏర్పాటు చేసిన ఈ బతుకమ్మ చుట్టూ లయబద్ధంగా ఆడిన నృత్యం గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కింది. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో, బంగారు బతుకమ్మ ఉయ్యాలో, ఒక్కేసి పువ్వేసి సందమామ, చిత్తూ చిత్తుల బొమ్మ, శివుని ముద్దుల గుమ్మ, బంగారు బొమ్మ దొరికేనమ్మో ఈ వాడలోన అంటూ బతుకమ్మ పాటలతో సరూర్ నగర్ ఇండోర్ స్టేడియం మారుమోగింది. బంతి, చేమంతి, గునుగు, గులాబీ, తంగేడు, గడ్డి పువ్వు వంటి తీరొక్క పూలతో తయారు చేసిన బతుకమ్మలు దర్శనమిచ్చాయి. ఒకే వేదికపై సుమారు 10,000 మంది మహిళలు ఆడిపాడి కనువిందు చేశారు. మన బతుకమ్మ కార్నివాల్ పేరుతో ఈ వేడుక నిర్వహించారు. సిటీలో దసరా ఉత్సవాల్లో భాగంగా ఇవాళ సద్దుల బతుకమ్మ వేడుకను పురస్కరించుకొని ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ప్రధానంగా అప్పర్ ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్డు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలను విధిస్తూ తెలంగాణ పోలీస్ శాఖ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అమరవీరుల స్మారక స్తూపం నుండి బతుకమ్మ ఘాట్ వరకు అప్పర్ ట్యాంక్ బండ్ వద్ద జరగనున్న ఈ ఉత్సవాల కారణంగా ఇవాళ మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ఈ ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. దీనిలో భాగంగా ప్రత్యామ్నాయ మార్గాలను ఏర్పాటు చేసింది జీహెచ్ఎంసీ.